2000 నోట్ వేసామనుకోండి, పెద్ద శబ్దం చేయదండి. రూపాయి బిళ్ళ వేసామనుకోండి, గోల గోల. ఇప్పుడు ప్రేమ కలిగినోడు 2000 నోట్ లాగా వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, ఉపయోగకరంగా ఉంటుంది. ఎన్ని వరాలు ఉన్నా వాడి జీవితము రూపాయి బిళ్ళలాగా గణగణలాడుతుంది తప్ప ఉపయోగం లేదు. నీకు ఏది ఉపయోగం? రూపాయి బిళ్ళ ఉపయోగమా, లేదంటే 2000 నోటు ఉపయోగం? అంటే ఎక్కువ ఏది ఉపయోగం? 2000 నోటే ఉపయోగం. కానీ శబ్దం ఏది ఎక్కువ చేస్తుంది? రూపాయి బిళ్ళ ఎక్కువ శబ్దం చేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నీకున్న జ్ఞానం నీకు ఉపయోగం కాదయ్యా, గణగణలాడతా తప్ప ఉపయోగం కాదు. నీకున్న జ్ఞానం నీ కుటుంబాన్ని పాడు చేసుకోవడం తప్ప, నీకున్న బంధాలు పాడు చేసుకోవడం తప్ప. ఎవడున్నాడు నీకు స్నేహితుడు? పట్టుమని చెప్పు. నువ్వు ఒక్క స్నేహితుడు చూపించి నాకు. ఒక్క స్నేహితుడు ఉన్నాడు. ఆ ఉన్న ఒక్క స్నేహితుడు కూడా నువ్వు పక్కకి వెళితే నీ బండారం బయటెడతాడు వాడు. ఎందుకు తెలుసా? నీ ప్రవర్తన ప్రేమతో లేదు, దేవుని ఆత్మతో నువ్వు ప్రేమగా ప్రవర్తించడం లేదు. అందుకే నీ జీవితము, దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా సంపాదించుకోలేకపోతున్నావు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ జ్ఞానం కలిగి ఉన్నదానికంటే కూడా ఆ గొప్ప ప్రేమలో డిగ్రీలు చేయాలి మనం. ఆ ప్రేమలో డిగ్రీలు అంటే ఏంటి? ఎదుటివాడికి ఘనతనివ్వండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎదుటివారికి విలువనివ్వండి, మీరే కొంచెం అణుచుకోండి. మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండొచ్చు నీకు, కానీ ఆ వ్యక్తికి బాధ అనిపిస్తుందేమో. నువ్వు చెప్పేది సత్యమే కావచ్చు, ఆ వ్యక్తికి బాధ కలుగుతుందేమో. ఆ టైంలో మాట్లాడుకో. ఇది డిగ్రీ. ఈ ప్రేమ డిగ్రీ కావాలి నీకు.